మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఇప్పటివరకు ఎఫ్ఎన్ఓ గురించి మాట్లాడినా, ట్రేడింగ్ గురించి మాట్లాడినా, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినా కేవలం నేను ఒక్కడిని మాట్లాడటం మాత్రమే జరిగింది. కానీ ఇంకొక ట్రేడర్ని మన ముందర పెట్టుకొని ఈ టాపిక్ మీద కొంచెం డిబేట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోటి ఈరోజు లలితేంద్రనాథ్ గారు, ఆల్రెడీ మీకు పరిచయం ఉండే ఉంటారు, మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. అండ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అని ఒక ఇండికేటర్ తోటి మీ అందరిలోకి కూడా వచ్చారు. సో ఒకసారి ఈ ట్రేడింగ్ రిలేటెడ్, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్, అట్ ద సేమ్ టైం అసలు ఈ ఇండికేటర్, ట్రేడింగ్ వ్యూలో ఉండేటువంటి ఈ ఇండికేటర్ మన ట్రేడింగ్ జర్నీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. ఒక ట్రేడర్ బెంగళూరులో ఉంటారు, పెద్ద ఆయన. ఈసారి ఎప్పుడైనా పిలిపిద్దాం ఆయన కూడా. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన దాదాపుగా రోజుకి 100 స్ట్రాటజీలు డిప్లాయ్ చేస్తారు. ఆల్గో పెద్ద క్యాపిటల్తో చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రాప్ డెస్క్ టైప్ అనమాట. 40% సక్సెస్ రేషియో ఉన్న ఐ డోంట్ మైండ్ రేవంత్. నాకు ఏదైతే డ్రాడౌన్ ఉంటుందో నేను డ్రాడౌన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. డ్రాడౌన్ ఏది తక్కువ ఉంటే నాకు అది కావాలి. నాకు అది 1% ఉంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఇప్పుడు ఒక స్ట్రాటజీ 75% సక్సెస్ రేషియో ఉంది, దాన్ని డ్రాడౌన్ 5% ఉందంటే ఐ డోంట్ టేక్ ఇట్. నాకు డ్రాడౌన్ 1% ఉండి సక్సెస్ రేషియో 40% ఉంటే ఐ విల్ పిక్ దట్. ఎందుకు? నాకు డ్రాడౌన్ తక్కువగా ఉంటే రిస్క్ టు రివార్డ్ రేషియో బాగా మ్యాచ్ అవుతుంది అండ్ ఐ కీప్ కంటిన్యూయింగ్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్. సో బేసిక్గా ఒక స్ట్రాటజీని పట్టుకుంటే వీ హ్యావ్ టు రిపీట్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్. ఆటోమేటిక్గా స్ట్రాటజీ మనలోకి వినీలనం అంటారా, దాని మనలో కలిసిపోద్ది. ఒక్కసారి స్ట్రాటజీ మనలో కలిసిపోతే రియల్ గేమ్ అప్పుడు మొదలవుతుంది. అవును, 100% ట్రూ. ఇప్పుడు మీరు రకరకాల స్ట్రాటజీస్ అన్నీ వాడుకున్నారు, అంటే గ్యాన్ ఫ్యాన్ యూజ్ చేశారు, ఫెబ్ వాడారు, ఇవన్నీ యూజ్ చేసి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేశారు, గోల్డెన్ రేషియో ప్రొఫైల్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ట్రేడర్స్కి మాత్రమే ఉపయోగపడుతుందా, ఇన్వెస్టర్స్కి కూడా ఉపయోగపడుతుందా? సో ఎట్లాంటి వాళ్ళకి ఇది, అంటే ఇప్పుడు దేర్ ఆర్ అంటే ట్రేడింగ్లో టైప్స్ ఉంటాయి. ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు, స్టాక్ ట్రేడర్స్ ఉంటారు, స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్ ఉంటాడు, మళ్ళీ అదే ఇన్వెస్టర్ కూడా ఉంటాడు. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అదే చార్ట్ అంతే ఉంటుంది అందరికీ. సో అంటే ఇప్పుడు ఏదైతే ఇండికేటర్ ఉందో అది దేనికైనా పనిచేస్తుందా గోల్డెన్ రేషియో ప్రొఫైల్? గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది ఇంట్రాడే. ఓకే. ఇంట్రాడేలో బయ్యర్స్కి పనిచేస్తుంది, ఆప్షన్ సెల్లర్స్కి పనిచేస్తుంది. ఆప్షన్స్లో ఓకే. క్రిప్టోకి పనిచేస్తుంది, గోల్డ్కి పనిచేస్తుంది, ఫారెక్స్కి పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. అలానే మీకు స్వింగ్ ట్రేడింగ్కి పనిచేస్తుంది, అంటే రైట్ బ్రేక్అవుట్స్ని చూపిస్తుంది. ఇన్వెస్టర్స్కి పనిచేస్తుంది. రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి బయ్యింగ్ ప్రెజర్ ఎక్కడుంది, సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడుంది, ఒక బయ్యింగ్ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు ప్రీవియస్ సెల్లింగ్ ప్రెజర్ ఫెయిల్ అయిందా లేదా అనేది మనం అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. ఎందుకు ఇది అన్నిటికీ పనిచేస్తుంది అంటే, మెయిన్ చార్ట్కి తెలుసా, నేను 1 minute చార్టా 3 minutes చార్ట్ అనేది తెలుసా దానికి? పోనీ నేను గోల్డ్ చార్ట్, నేను క్రిప్టో చార్ట్ అని తెలుసా? వచ్చిన డేటాని బట్టి క్యాండిల్స్ పడుతూ వెళ్తూ ఉంటాయి, అంతే కదా. సో ఒక ఫార్ములా ఏదన్నా ఉంది అంటే అన్ని చోట్ల సక్సెస్ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని నా దాంట్లో పెట్టుకుంటా. ఓకే. నిఫ్టీకే వర్క్ అవుద్ది, బ్యాంక్ నిఫ్టీకే వర్క్ అవుద్ది, సెన్సెక్స్కే వర్క్ అవుద్ది అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఓకే. అది అసలు ఫార్ములానే కాదు. చార్ట్కి భాష తెలియదు, జాతి తెలియదు, ప్రాంతము తెలియదు, అది చార్ట్ అంతే. భగవంతుడిలాగా అంతే, అది ప్లెయిన్, అది అంతే. సో ఎవరికైనా వర్షాకాలం ఉంటుంది, ఎవరికైనా చలికాలం ఉంటుంది, ఎవరికైనా ఎండాకాలం ఉంటుంది. అలానే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది కూడా ఏ చార్ట్ మీద అప్లై చేసినా ఇంపాక్ట్ ఒకటే. కాకపోతే ఏంటంటే ఇంట్రాడే ప్రాసెస్ డిఫరెంట్, ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ప్రాసెస్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ డిఫరెంట్. అంటే ఎలా వాడాలో పద్ధతులు మారుతాయి, అంతే. అంతకు మించి ఈ ఇండికేటర్ అనేది మీకు దేని మీదైనా వర్కౌట్ అవుతుంది. ఓకే. అది ఇప్పుడు ఇందులో ఏమేమి ఇండికేటర్స్ క్లబ్ చేశారు? యాక్చువల్గా ఇండికేటర్స్ అనేది నేను క్లబ్ చేసింది ఏం లేదు. నేను బయట నుంచి క్లబ్ చేసిందంటూ ఉంటే ఒక మూవింగ్ యావరేజ్ ఒకటి, ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఆటోమేట్ చేశాను దాంట్లో, ఓకే, అండ్ రిమైనింగ్ అంతా నా ఓన్ డిజైన్. ఈవెన్ క్యాండిల్ స్టిక్స్లో పవర్ ప్యాటర్న్స్ అని డిజైన్ చేశా, అది నా ఓన్ డిజైన్. పవర్ ప్యాటర్న్స్, ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ అని డిజైన్ చేశాను, నా ఓన్ కాన్సెప్ట్. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు డైనమిక్గా వస్తాయి, నా ఓన్ కాన్సెప్ట్. వీటి మీద ఫ్యాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది డిజైన్ చేశాను. ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆటోమేట్ అయిపోయింది. సో అది కూడా, అంటే ఫ్యాన్ నేను క్రియేట్ చేయలేదు కదా, ఫ్యాన్ WD గ్యాన్ గారు పెట్టారు. దాన్ని ఆటోమేటెడ్గా మన దాంట్లో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేది చేసి ఆటోమేట్ చేశాను. అంటే ఇప్పుడు సరే ఓకే, నేను 1,60,000 దగ్గర ఎంటర్ అయ్యాను అనుకోండి గోల్డ్కి, ఏది పెరిగే టైంలో. అవును.
ఇప్పుడు అది 1,80,000 దగ్గర నుంచి పడతది అనే విషయం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మనకు తెలిసిపోతుంది. హౌ? మనకి అక్కడ ఇండికేటర్‌లో ట్రెండ్ డ్రా చేసి అచ్చా అక్కడ మనకి గ్యాన్ ఫ్యాన్ హ్మ్. మనకు చెప్పేస్తది. ఓకే. వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మూవింగ్ యావరేజ్ తీసుకుంటే మనకి ఎంట్రీ వస్తది. ఆ తర్వాత గ్యాన్ ఫ్యాన్ ఎక్కడి నుంచి రివర్సల్ అవ్వచ్చు అంటే నేను పర్టికులర్‌గా ఇంట్రాడే ట్రేడింగ్‌కి మాత్రమే గ్యాన్ ఫ్యాన్ వాడతాను. ఓకే. నేను స్వింగ్ ట్రేడింగ్‌కి కానీ, ఇన్వెస్ట్‌మెంట్‌కి కానీ రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఒకటి వాడతాను. రిగ్రెషన్ ట్రెండ్. యెస్. దానికి మళ్ళీ ఫిబొనాకీ ఛానల్ అని ఇంకోటి ఉంటుంది. దాన్ని అప్లై చేస్తా. ఈ రెండిటిని కాంబినేషన్ వాడతాను. రిగ్రెషన్ ట్రెండ్‌లో ఫిబొనాచిని అప్లై చేస్తారు. రిగ్రెషన్ ట్రెండ్ మీద ఫిబొనాకీ ఛానల్‌ని అప్లై సో ఇది చేస్తా. ఆటోమేటెడ్ మనం మాన్యువల్‌గా చేయనవసరం లేదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మాన్యువల్‌గా చేయాలి. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మనం మాన్యువల్‌గా చేయాలి. మాన్యువల్‌గా ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్‌కి మనది ఫుల్లీ ఆటోమేటెడ్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మనం మాన్యువల్‌గా డ్రా చేయాలి. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం ఎప్పుడో ఒకసారే కదా డ్రా యాహ్! చేసేది. యాహ్! ఒకసారి డ్రా చేసి వదిలేస్తాం. వదిలేస్తాం. హ్మ్. సో దాన్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. మార్కెట్ రివర్సల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఓకే. ఏంటి అనేది మనం డ్రా అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ రివర్సల్ పాయింట్ దగ్గర రివర్స్ అవ్వకుండా బ్రేక్ అయింది అనుకోండి, ఆ! మళ్ళీ రీ ఎంట్రీ. రీ ఎంట్రీ. అక్కడ ఆల్రెడీ స్టాప్ లాస్ ఒకటి పెట్టుకొని మళ్ళీ రీ ఎంట్రీ. ఆ కొద్దిగా స్లిప్పేజ్ చార్జెస్ అని కూడా వదిలేయాలి. అంతే అంతే ఓకే. ప్రాఫిట్ బుక్ చేసుకొని వెయిట్ చేసి బ్రేక్అవుట్ వస్తే ఎంట్రీ, లేదంటే రీట్రేస్ అయిపోతుంది. అంతే అంతే. కిందకి వచ్చినప్పుడు సపోర్ట్స్లో మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. అవును. స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అట్లా ఉపయోగపడుతుంది. స్వింగ్ ఇన్వెస్ట్మెంట్ రెండింటికి అదే. ఓకే. రెండిటికి. సో బేసిక్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను ఈ గోల్డెన్ రేషియో ప్రొఫైల్ సాఫ్ట్వేర్ అదే ఇండికేటర్ని ట్రేడింగ్ వ్యూలో ఐ విల్ టేక్ దట్ అని అనుకుందాం. తీసుకున్న తర్వాత ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే హౌ టు యూస్ ఇట్. అవును. ఈ హౌ టు యూస్కి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి మనమే కదా తీసుకోవాలి. బిల్డ్ చేసింది నేను కాబట్టి నేను తీసుకోవాలి. అంటే యూ ట్రైన్ దెమ్ పర్సనల్లీ? అంటే నేను ఒకప్పుడు 1-to-1 పర్సనల్గా ట్రైన్ చేశాను. బట్ తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రికార్డింగ్స్ ఇచ్చేసి డౌట్స్ అనేవి పర్సనల్గా క్లియర్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే దే కెన్ ఆస్క్ ఖచ్చితంగా పర్సన్. ఓకే. అంటే డౌట్స్ లో కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఒకటే డౌట్ అడిగారు అనుకోండి, దాన్ని మనం మళ్ళీ రికార్డింగ్ చేసి ఇచ్చాం అనుకోండి, అది అందరికి ఉపయోగపడుతుంది. సో యు ఆర్ డెవలపింగ్ దట్ సిస్టమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అవును. ఓకే. సో బేసిక్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ట్రేడింగ్. దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఓకే. ఆఖరికి ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ట్రేడింగ్ అనేది అందరికీ సూటబుల్ ప్రోడక్ట్ అవ్వదు యూజువల్గా. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. సో పర్టికులర్గా ఇప్పుడు మీరు ఒక టూల్ని డిజైన్ చేశారు. వీ కెన్ సే ఇట్ ఈస్ అ టూల్ దాన్ అన్ ఇండికేటర్. అవును. ఒక టూల్ని డిజైన్ చేశారు. సో ఈ టూల్ పర్టికులర్గా సూట్ అయ్యేది ఎవరికి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ ఫాలో అవుతాము అనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సబ్జెక్ట్ ఫాలో అయితే మనీ మన వెనకాల ఫాలో అవుతుంది. అంటే దాన్ని నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అంతేగాని ఇప్పుడు నేను ఈ టూల్ తీసేసుకుంటా, రేపటి నుంచి నాకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి, నేను ఇంకా బై సెల్ చేసుకుంటా కూర్చుంటా అంటే గ్యాంబ్లింగ్ అవుతుంది. అసలు అనవసరం. అది గ్యాంబ్లింగ్. అది నేర్చుకొని చేస్తే వ్యాపారం, తెలియకుండా చేస్తే గ్యాంబ్లింగ్. ఓకే. అది సో గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇది అసలు అనవసరం. ఓకే. అది ఓకే. సో మన ఏంటంటే పద్ధతిగా ఓకే అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ బిజినెస్ని మనం ఎలా చేసుకోవాలి. సో ఫర్దర్గా అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా నేను స్టాక్ మార్కెట్లో ఉండాలి, ఇక దిగకూడదు, ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళకూడదని ఫిక్స్ అయినప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనకి బిజినెస్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ బిజినెస్ని వాళ్ళ తర్వాత తరాలకు ఇస్తారు. ఇప్పుడు మనం జాబ్స్లో ఉండిపోతే మన పిల్లలు జాబ్ చేస్తారు, ఆడపిల్లలు జాబ్ చేస్తారు. సో మనకంటూ ఒక బిజినెస్ సెటప్ మనం ప్లాన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఇది డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ ఎ ట్రేడర్గా నా ప్లాన్ ఏంటంటే నా ఫర్దర్ జనరేషన్స్ నా బిజినెస్ మోడల్ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే. అలా మీకు కూడా ఇప్పుడు ట్రేడింగ్ అనేది మీరు నేర్చుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది ఇవ్వగలను అనే థాట్ ప్రాసెస్ ఉంటే దెన్ చూస్ ఫర్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్. ఓకే. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీరు డ్రా చేసేలాగా వస్తుంది ఆటోమేటిక్గా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడంలో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. కొంతమంది హెడ్ అంటారు, క్యాండిల్ అంటారు, రకరకాలుగా డ్రా చేస్తూ ఉంటారు. కొంతమంది 1 hour టైం ఫ్రేమ్, దేర్ ఆర్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్. ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దేని బేసిస్ మీద డ్రా అవుతుంది? అది ఫిబొనాకీ గోల్డెన్ రేషియో. గోల్డెన్ రేషియో బేసిస్. ఓకే. సో అంటే అది క్యాండిల్ టాప్ దానికి అదంతా అస్సలు కుదరదు. ఓన్లీ ఫిబొనాకీ గోల్డెన్ రేషియోని బేస్ చేసుకుని వస్తాయి. ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి? అంటే సక్సెస్ రేషియోలో ఏమైనా తేడా ఉంటుందా? అంటే ఇప్పుడు క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది యాక్చువల్గా నేను
ఓకే. మీరు క్యాండిల్ తీసుకున్న, ఫిబొనాకీ గోల్డెన్ రేషియో తీసుకున్న, ఎండ్ ఆఫ్ ది డే అదొక టాప్ ఎండ్, అవును. ఒక బాటమ్ ఎండ్. ఓకే. ఓకేనా? సో, జనరల్‌గా మనం బ్రేకౌట్ అనంగానే ఏంటంటే, ఒక హయ్యర్ ప్రైస్ కన్నా పైకి వెళ్తే, ప్రైస్ పైకి వెళ్తే వి కాల్ ఇట్ యాస్ ఎ బ్రేకౌట్. అట్‌లీస్ట్ బాడీ క్లోజ్ అయితే కూడా బ్రేకౌట్ అని కొంతమంది చెప్తారు. అసలు లేదు ప్రైస్ అలా 1 పైసా పైకెళ్ళొచ్చినా అది బ్రేకౌటే అంటారు కొంతమంది. కొంతమంది కంపల్సరీ క్యాండిల్ ఎళ్ళాలి. క్యాండిల్ ఫార్మేషన్ జరగాలంటారు కొంతమంది. కానీ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయిన సందర్భాలుంటాయి. చాలా ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, మూవింగ్ యావరేజ్ దాన్ని మనం మూవింగ్ యావరేజ్‌తో లింక్ చేసుకుంటే, నేను పర్టిక్యులర్‌గా అలా లింక్ చేశాను అంతే. ఓకే. ఒక పర్టిక్యులర్ మూవింగ్ యావరేజ్‌తో ఆ ప్రైస్‌కి, ఈ మూవింగ్ యావరేజ్‌కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్‌లీ ఇట్స్ ఎ ఫేక్ బ్రేకౌట్. ఓహ్! ఓకే. అంటే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఏ డే కాలిక్యులేట్ చేస్తదది? 8 8 డే. 8 డే మూవింగ్ యావరేజ్ మనం దానికి పెట్టుంచుతాం. సో, క్యాండిల్ పైకి వెళ్తుంది అంటే ఇప్పుడు ఫాస్ట్‌గా మార్కెట్ వెళ్తుంది పైకి అనంటే డెఫినెట్‌లీ దేర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాండిల్ అండ్ ద మూవింగ్ యావరేజ్. ఆ! సో, ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఉండి క్యాండిల్ పైకి వెళ్లి బ్రేక్ చేసినా అది ఫేక్ బ్రేకౌట్. ఓకే. అది ఫేక్ అయిపోతది. సో, మళ్ళీ కిందకి రావాల్సి. ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ అవ్వాలి అనంటే ఆ మూవింగ్ యావరేజ్ అనేది ఆ క్యాండిల్‌కి దగ్గరగా అన్నా ఉండాలి. అట్‌లీస్ట్ దగ్గరగా ఉండాలి, లేదా క్రాస్ అయ్యి ఉండాలి అసల. ఆ లైన్‌నే క్రాస్ అయ్యి ఉండాలి. అచ్చా మూవింగ్ యావరేజే క్రాస్ అవ్వాలి. మనం రీట్రేస్‌మెంట్స్ అనే పదం వాడతాం జనరల్‌గా. అది ఇన్వెస్ట్‌మెంట్‌లో, ట్రేడింగ్‌లో అన్నిట్లో వాడతాం. ఒక బ్రేకౌట్ జరిగిన తర్వాత ఒక రీట్రేస్‌మెంట్ వస్తుంది. ఆ రీట్రేస్‌మెంట్ వచ్చిన దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మంచి పాయింట్ అవుతుందంటారు. ఆ రీట్రేస్‌మెంట్‌ని కూడా ఈ 8 మూవింగ్ యావరేజ్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. అంటే ఈ 8 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అనంటే అక్కడ రీట్రేస్‌మెంట్ కూడా జరుగుండుంటది. అవును. అంతే కదా! ఇది క్రాస్ అయ్యే టైంకి అది జరుగుండుంటది. అవును. సో, బేసిక్ ఇప్పుడేంటి మనకి ఇండికేటర్‌లో సపోర్టు, రెసిస్టెన్స్ ఈ 2 కూడా ఫిబో బేసిస్ మీద అది ఆటోమేటిక్‌గా డ్రా చేస్తది. అవును. అవును. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనంటే అప్ సైడ్ మూవ్‌మెంట్ రావడానికి మనకి ప్రాబబిలిటీ ఉంటది. ఆ అప్ సైడ్ మూవ్‌మెంట్ కన్ఫర్మ్ చెయ్యాలి అనంటే జస్ట్ క్యాండిల్ ఒకటి బ్రేక్ అవటం కాదు. మనకు ఆ మూవింగ్ యావరేజ్ కూడా పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి ఆ డే క్యాండిల్‌లో. అక్కడ క్లోజ్ అయింది అనంటే వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్. ఇప్పుడు అక్కడికెళ్ళి క్లోజ్ అయిన తర్వాత కూడా రివర్స్ అవ్వచ్చు కదా! అవుతుంది. అందుకే మనం మనం ఒక ప్రాబబిలిటీ తీసుకుంటే మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయిన తర్వాత ఫెయిల్ అయినవి ఒక 100లో ఒక 10 కూడా ఉండవు. అచ్చా తక్కువ ప్రాబబిలిటీ. ఓకే. ఇట్స్ ఓకే టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ అంతే. ఓకే. మన స్ట్రాటజీ ఫెయిల్ అయింది అంతే. అక్కడ ఫెయిల్ అయింది. దట్స్ ఫైన్. ఓకే. మీరు ఇది వాడకుండా బ్రేక్అవుట్స్ అప్లై చేశారనుకోండి, 100లో 80 పోతాయి. ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయ్యి కిందకొస్తుంది. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఆ రీజియన్ ఏదైతే ఉందో, అంటే నేను ఫిబొనాకీ గోల్డెన్ రేషియోని ఎందుకు వాడతాను అంటే, నా స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్‌లో కూడా పర్టిక్యులర్‌గా గోల్డెన్ రేషియో ప్రొఫైల్‌లో మీరు స్వింగ్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడరా, ఇన్వెస్టరా కూడా నాకు అనవసరం. నా స్టాప్ లాస్ ఎప్పుడు మినిమంగా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్వెస్టర్ అనుకోండి. ఒక 100 రూపీస్‌లో బై చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి స్టాప్ లాస్ 97. ఓకే. అదే ఒక ట్రేడర్‌గా మీరు ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ 99. అంటే 97, 99 అనేది మనం మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలా? లేదు, అక్కడ తెలిసిపోతుంది, క్లియర్‌గా వస్తుంది. ఓహ్! ఓకే. అక్కడ క్లియర్‌గా విడ్త్ ఉంటుంది మనకి. ఓకే. పైన సపోర్ట్ ఒక లైన్ కాదు. అవును. ఒక బ్యాండ్ లాగా వస్తుంది. బ్యాండ్ ఉంటది. ఆ బ్యాండ్ విడ్త్. ఓకే. ఆ బ్యాండ్ విడ్త్ కంటే కిందకి క్లోజ్ అయింది అనంటే అక్కడ కూడా క్యాండిల్ క్లోజింగ్‌గా మూవింగ్ యావరేజ్ లేదు, అక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మనం సేఫర్ పర్స్పెక్టివ్‌లో ఎగ్జిట్ అయిపోమని చెప్తాను నేను. ఓకే. ఒకవేళ మళ్ళీ రీట్రేస్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. ఓకే. మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు కావాలంటే. ఇట్స్ ఓకే టు టేక్ దట్ స్మాల్ లాస్. అంతే. ఐ అండర్‌స్టాండ్. అంటే ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్‌లో కూడా చాలా మంది లైక్ అందరూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయరు కదా. ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ కన్సాలిడేషన్‌లో ఉంది. మరి మొన్న 1,80,000 మీద ఎవడన్నా పొరపాటుని ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆడి పరిస్థితి ఇప్పుడేంటి? దెబ్బ గట్టిగానే తగిలేదు కదా. సో అందుకని ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్కి కూడా రివార్డ్ వద్దు, రిస్క్ కావాలి ముందు. లేదు బాబు నేను రోజు 100 సంపాదిస్తా, 1000 సంపాదిస్తా, అసలు ట్రేడింగ్ రావద్దు. అసలు వద్దు, మనకు అసలు ట్రేడింగే చేయొద్దు. వద్దు. అది ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ.